డ్రాగన్ లో తారక్ను ధీటుగా ఢీకొనేందుకు యాంటగనిస్ట్ గా మాలీవుడ్ హీరో టోవినో థామస్ ని ప్రశాంత్ నీల్ తీసుకొచ్చారని ఎప్పటినుంచో రూమర్స్ వినిపించాయి. రీసెంట్లీ జోర్దాన్ లో తారక్ టోవినోపై భారీ యాక్షన్ ఎపిసోడ్స్ చిత్రీకరించారని కథనాలొచ్చాయి. కట్ చేస్తే తాను ఆ సినిమానే చేయట్లేదని బాంబు పేల్చాడు మలయాళ హీరో. అలాగే టాలీవుడ్ వర్క్ కల్చర్ పై తనదైన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. మాలీవుడ్ చిత్రాలతో టాలీవుడ్ ప్రేక్షకులకు చేరువైన హీరో టొవినో థామస్ లూసిఫర్, ఫారెన్సిక్, మిన్నల్ మురళితో రిజిస్టర్ అయిన టొవినో 2018తో మరింత పాపులర్ అయ్యాడు. ఇక ఏఆర్ఎంతో 100 కోట్లు కొల్లగొట్టి మాలీవుడ్ లో స్టార్ హీరోగా ఎదిగాడు. నెక్స్ట్ ఈ హీరో నుండి పళ్ళీ చట్టంబి అనే ఫిల్మ్ వస్తోంది. తెలుగులో కూడా ఇదే పేరుతో రిలీజ్ చేస్తున్నారు. ఇక్కడ ప్రమోషన్స్ చేపట్టగా మలయాళం టైటిల్ ని తెలుగులోనూ కంటిన్యూ చేయడంపై రీజన్ వెల్లడించింది టీం. 1950లో కేరళలో జరిగిన ఓ స్టోరీ అని, పల్లీ చట్టంబి అనేది ఒక స్లోగన్ అని, రెస్పెక్ట్ కొద్దీ టైటిల్ అలాగే ఉంచేసినట్లు తెలిపింది. డ్రాగన్ లో జూనియర్ ఎన్టీఆర్ ను ఢీకొట్టేందుకు టొవినోను ప్రశాంత్ ఫిక్స్ చేశాడని వార్తలు రాగా రీసెంట్లీ క్లారిటీ ఇచ్చాడు టొవినో. కాల్ షీట్స్ అడ్జస్ట్ కాలేక ఆ ప్రాజెక్ట్ నుండి క్విట్ అయ్యానని చెప్పాడు. అదే టైంలో టాలీవుడ్ వర్కింగ్ కల్చర్ పై తన అభిప్రాయాన్ని కుండబద్దలు కొట్టాడు. మాలీవుడ్ లో షూటింగ్ ఓ స్కెడ్యూల్లోనే కంప్లీట్ చేస్తానని, కానీ ఇక్కడ 1 year పడుతుందన్న హీరో ఒకే టైంలో మల్టిపుల్ సినిమాలు చేయాలనుకోవడం లేదని అన్నాడు. ఇక్కడ సినిమాలు బిగ్గర్ అయినప్పటికీ ఇక్కడ ఒక సినిమా కమిట్ అయితే మలయాళంలో తన 4-5 సినిమాలపై ఎఫెక్ట్ పడే ఛాన్స్ ఉందని చెప్పాడు. అందుకే ఇక్కడ సినిమాలు చేయలేకపోతున్నాడట. ఇక దుల్కర్ సల్మాన్ తో గొడవలున్నాయన్న వార్తలపై మలయాళ మీడియాకిచ్చిన ఇంటర్వ్యూలో క్లారిటీ ఇచ్చాడు టొవినో. దుల్కర్ నిర్మాతగా వ్యవహరించిన లోకాలో టొవినో గెస్ట్ అపియరెన్స్ ఇచ్చాడు. కానీ ప్రమోషన్స్ లో ఎక్కడా హీరో పేరు ప్రస్తావించలేదు. దీంతో దుల్కర్ అతనికి మధ్య చెడిందని వార్తలు రాగా మేం ఫ్రెండ్స్ అని రూమర్స్ కు చెక్ పెట్టాడు. ఇలాంటి గాసిప్స్ చూసి మేము నవ్వుకుంటామని చెప్పాడు. ఇక పల్లీ చట్టంబి సినిమా విషయానికొస్తే కయాద్ లోహర్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ ఫిలిం ఏప్రిల్ 10న రిలీజ్ కాబోతోంది.